2 కార్పొరేషన్లు కంపల్సరీగా కావాలి జనసేన బీజేపీలకు కలిపి. అలాగే టోటల్గా మున్సిపాలిటీల్లో కూడా 20% అంటే 30% అడుగుతోంది జనసేన, 10% అడుగుతోంది భారతీయ జనతా పార్టీ. 15 ఇద్దరికి కలిపి 20% ఇస్తాం, 15 జనసేన, 5 బీజేపీ అన్నది గతంలో లోకేష్ చెప్పింది. ఆ తర్వాత దీని మీద కాంట్రవర్సీ రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏం మాట్లాడద్దన్నారు. ఆ పైన ఏదో కూటమి కమిటీ అన్నటువంటి పేరుతో మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, ఎవరు మాట్లాడకండి, ఎవరు స్పందించకండి సోషల్ మీడియాలో కూడా అంటూ పెట్టుకొచ్చారు. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే స్థానిక ఎన్నికల్లో 30% మనం పోటీ చేయబోతున్నామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట, చంద్రబాబు గారి సమక్షంలో ఇచ్చిన మాట నెరవేరుతుందా లేదా? లేదు, ఇదిగో 30 కాదండి 20 ఇవ్వబోతున్నాం. ఇది అధికారికంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూర్చుని ముందే మాట్లాడుకునేసి ఇప్పటికైనా సరే వాళ్ళ ముగ్గురు కలిపి ఒక క్లారిటీగా చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు కార్యకర్తల నాయకులు ఎవడేం మాట్లాడినా వర్కౌట్ కాదు. అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకపోవడం, లేదంటే మొన్న హైటీకి రాకపోవడం, ఆ తర్వాతన ఏదైతే ఈ కార్యక్రమానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది కావచ్చు, లేదంటే కనుక మన అమరావతి ఇష్యూలో కావచ్చు, ఇవన్నిటిని కావడం అనారోగ్యం అన్నటువంటిది మనం కవర్ చేస్తున్న పబ్లిక్లో ఒక డిబేట్ నడుస్తుంది. జ్వరమని ఇంకోటో చెప్పినా సరే అసలు ఏం జరుగుతోంది అన్నది క్లారిటీ కార్యకర్తల్లోనూ మిస్ అవుతుంది. ఇక్కడ ఇందులో ఎవరు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లారిటీ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక పక్కన బిల్లు కూడా పెడుతున్నారు అంటారు. గుడ్. ఇప్పుడు 100 మున్సిపాలిటీలు ఉన్నాయి, 11 కార్పొరేషన్స్ ఉన్నాయి, అలాగే 28 జిల్లా పరిషత్తులు ఉంటాయి. ఇప్పుడు ఆ జిల్లా పరిషత్తులు విడదీస్తున్నారు లేదా? విడదీసి 28 ఉంటే అందులో 20% ఇటు వీళ్ళకి ఇస్తారా? అట్లాగే ప్రతి కార్పొరేషన్లో 30% వీళ్ళు అడిగింది జనసేన వాళ్ళు, 10% బీజేపీ అడుగుతోంది. ఎంత ఇస్తారు? ఈ స్పష్టత ఇచ్చేస్తే 3 పార్టీల్లో అయోమయం తొలగిపోతుంది. ముగ్గురు ముందు కూర్చుని పెద్ద నాయకులు మాట్లాడుకోవడం కరెక్ట్.